చిన్న చింతకుంట మండల కేంద్రంలో ప్రభుత్వ వైద్యశాల పిహెచ్సిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ శశికాంత్, పిహెచ్సి వైద్యాధికారి శిరీష, హైదరాబాద్ నుండి విచ్చేసిన డాక్టర్ దివ్య, డాక్టర్ చైతన్య, డాక్టర్ రాజా రాజేశ్వరి, డాక్టర్ రాహుల్, డాక్టర్ ప్రణవి, డాక్టర్ భరత్ ప్రముఖ వైద్యులతో నిర్వహించిన వైద్య శిబిరంను పరిశీలించి ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐసిడిఎస్ సూపర్వైజర్ రజిత ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పౌష్టికాహారం సంబంధించి తయారు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధుల్లో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిసికుంట మండలం 99వ ప్రణాళిక ప్రకారంగా మేము ఇక్కడ అంగన్వాడీ తరఫున ఒక స్టాల్ ఏర్పాటు చేసినాము. ఆ స్టాల్లో గర్భిణీలు కానీ బాలింతలు కానీ ఏ విధంగా తినాలి అనే దాని గురించి వాళ్ళకు వివరంగా చెప్పడం జరుగుతుంది. ఆకుకూరలు కానీ మనకు అందుబాటులో దొరికే మాంసానికి ఎక్కువ అమౌంట్ అవుతుంది కాబట్టి అవి కాకుండా మనకు అందుబాటులో దొరికే ఆకుకూరలు కానీ పాలు, గుడ్లు తీసుకుంటే వాళ్ళు బలమైన ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ విధంగా తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. నాగలక్ష్మి, ఇక్కడ చిన్న చింతకుంట మండలంలోని ఈరోజు 99 రోజుల ప్రణాళిక ప్రకారము ఇక్కడ హెల్త్ హాస్పిటల్లో అందరికీ ఆరోగ్యం గురించి చెప్పడానికి మేము కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యాము. ఇక్కడ ఈరోజు అంగన్వాడీ కేంద్రంలో ఏమేమి ఇస్తామనేది కూడా ఇక్కడ మొత్తం చూపించడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి ఆకుకూరలు తినడం కానీ, కూరగాయలు తినాలని చెప్పడం, నట్స్ కానీ, ఇవి ఏమంటారు మూలకలు, దినుసులు అవన్నీ మంచి తినాలని చెప్పేసి అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మందులు కూడా ఇస్తారు, మందులు తీసుకొచ్చాము, అన్ని మందులు ఇస్తారు. కన్ను డాక్టర్ కూడా ఉన్నాడు, చూపించుకోండి. వీడియోనే కదా ఇష్టం కూడా తీసుకొచ్చినట్టు. ఓకే సార్.